హాయ్ అండి, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే గురువారం సాంబ్రాణికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ సాంబ్రాణి అయితే పిల్లల సాంబ్రాణి అంటారు. అది తెచ్చుకున్నానండి. మామూలు సాంబ్రాణి తెచ్చుకోవచ్చు, బట్ అది ఏమవుతుందంటే మనకి కొంచెం అంత ఘాటు ఎక్కువ వస్తుంది. అందుకని నేను ఇది తెచ్చుకుంటా. ఈవిడ పల్లెటూరు అంటది, పల్లెటూరులో ఉండి కూడా అది అంబికా ధూప్ స్టిక్స్ వెలిగిస్తుంది అనేసి అనుకుంటున్నారేమో. అందుకని ఇదిగోండి, నేను అప్పుడు ఫస్ట్లో వీడియోస్ కోసం అలా చూపించాను తప్ప మ్యాక్సిమం పొయ్యి ఉంటే పొయ్యిలో బొగ్గులు అలా ఉంటే ఇదిగోండి ఇలా అయితే చేస్తాం. పల్లెటూరు స్టైల్లో మనం సాంబ్రాణి వేసేది ఇంతే. ఈ అపకం లాంటివే మేము వాడతాం. తర్వాత అయితే ఇలాగ పువ్వులు తెచ్చానండి. మందార పువ్వులు అయితే చాలా బాగా పూస్తూనే ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. సుభాష్ని సిస్టర్, నువ్వు చెప్పిన డిప్ ఆర్డర్ పెట్టాను రా, వస్తుంది. ఆర్డర్ వచ్చాకైతే ఈ వెండి సామాన్లన్నీ అయితే క్లీన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ సుభాష్ని సిస్టర్, థ్యాంక్ యూ. చక్కగా కనకాంబరాలు అయితే మన చుక్కమల్లి ఉంటాయి కదా, అవి వేసి కట్టానండి. ఇగో ఇలాగా ఉమ్మెత్త పువ్వులు అలాగే వచ్చేసి మనకి రాధా మనోహరం కూడా బాగా పూస్తున్నాయి. అసలు ఇంకా రాధా మనోహరం అయితే కొంచెం ఓపిక చేసుకుని అప్పటికప్పుడు చేయాలి, కానీ చక్కగా దండల్లాగా భలే వస్తాయి. అవి కూడా పెంచుకోవచ్చు, తేలిగ్గాను పెరుగుతాయి. మ్యాక్సిమం సంవత్సరం మొత్తం పువ్వులు అనేది ఉంటాయండి. ఇగో ఇట్లా అయితే పెట్టాను. చెంబు అయితే రాగి చెంబు ఉంది, అది పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇత్తడి చెంబు పెట్టాను, ఎందుకంటే దేవుడి గదిలో నీళ్ళు ఉంటే మంచిది అంటారు కదా, అందుకని. ఇదిగోండి ధూపం అయితే బొగ్గులు రాజిన తర్వాత అయితే మనం కొట్టుకున్న సాంబ్రాణి పొడి అయితే వేశాను. ఇదైతే మా నాన్నగారు అమ్మమ్మ గారు విలేజ్. అంటే మా నాన్నగారు మేనమామలు అలాగే తోడబుట్టినోళ్ళు ముగ్గురు, తమ్ముడు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆ విలేజ్లో అయితే ఇలాగ రాముల వారి గుడి ప్రతిష్ఠ జరుగుతుంది. నాన్న అండి, ఆయన నాన్నగారు ఫోన్లో షేర్ చేశారు, అందుకని అయితే చెప్తాము అనేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పెట్టాను. ఆ రోజు ఒక రీల్ అప్లోడ్ చేశాను, మా అన్నయ్య వెళ్ళారు అని చెప్పేసి. ఇదైతే మామూలుగా కలశ పూజ ముందు ఉంటాయి కదా పూజలు, 5 రోజులు అలాగా. అప్పటి నుంచి అయితే వీళ్ళందరూ కూర్చున్న దంపతులు, అలాగే అదే రోజున కూడా కొంతమంది కూర్చుంటారు కదా అవకాశాన్ని బట్టి. అట్లా వీళ్ళందరూ మాకు ఇదే విలేజ్లో నాకు 3 మేనత్తలు ఉంటారండి. మా నాన్నగారికి తోడబుట్టినోళ్ళు అంటే నాకు మేనత్తలు కదా, అట్లాగా. ఒక మేనత్త గారు అయితే ఎక్స్పైర్ అయిపోయారు, ఇంకిద్దరు మేనత్తలు ఇదే విలేజ్లో ఉంటారు. మా నాన్నగారు తోడబుట్టిన ఆయన 2 తమ్ముళ్ళు, ఒక ఆయన కూడా ఈ విలేజ్లోనే ఉంటారు. మా నాన్నగారు మేనమామలు ముగ్గురులో ఒక ఆయన ఎక్స్పైర్ అయిపోయినా మిగతా 2 ఉంటారు. ఇద్దరిలో ఒక ఆయన ఇక్కడ ఉంటారు, ఇంకొక ఆయన వేరే చోటకి మారిపోయారు కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల. అట్లాగే మొత్తం మా నాన్నగారు అమ్మమ్మ గారు విలేజ్ అంటే మ్యాక్సిమం మా రిలేటివ్స్ అందరూ అక్కడే ఉంటారు కదా, అట్లా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడైతే అంతా చక్కగా పూజలు అవి శాస్త్రోక్తంగా అలా చేస్తారు కదా, అవన్నీ చూపిస్తున్నారు. కలశ పూజలు, ఇన్ని కలశాలు పెట్టాలి అని ఉంటాయి కదా, అట్లాగా అందరు దంపతులు అయితే కూర్చొని చక్కగా అంగరంగ వైభవంగా అయితే ఈ కళ్యాణం రాముల వారి ప్రతిష్టా మహోత్సవం అయితే చేశారండి. వీళ్ళందరూ మ్యాక్సిమం మా మేనత్తలు కూడా ఉన్నట్టున్నారు. సరిగ్గా నాన్నగారికి తెలియక ఫేసులు తీయలేదు, కానీ మా 5వ మేనత్త గారు ఎక్కడ కనిపించలేదు, కానీ 5వ మేనత్త గారు అనుకుంటే ఇప్పుడు చూపించింది. నా 6వ మేనత్త గారిది కూడా ఇదే విలేజ్. 2, 3, 6 ఇక్కడ ఉంటారండి మా మేనత్తలు. ఇంకో మేనత్త గారు అయితే వేరే చోట ఉంటారు. ఒక మేనత్త మా విలేజ్లోనే ఉంటారు. అట్లా ఇదిగోండి మేళం ఉంటుంది కదా, ప్రతిష్ట అంటే మేళం ఉంటుంది కదా, సన్నాయి మేళం ఏదో సంథింగ్ పెడతారు కదా. ఇది ప్రాంగణం పక్కనే అయితే వాళ్ళు నిల్చున్నదంతా కొంచెం ఓపెన్ ప్లేస్, అంటే మెయిన్ రోడ్డు ఉంటుంది. ఈ గుడి పాత గుడి అప్పుడైతే వెళ్ళాను నేను, నాకు బాగా తెలుసు. తాటాకులు పందిరి వేసి చక్కగా అయితే అంతా చేస్తారు కదా, అవి అలా వేశారు. నాకైతే ఇలాగా వీడియోలో చూసే అదృష్టాన్ని అయితే మా నాన్నగారి వల్ల కలిగించారండి. వీళ్ళందరూ కూడా అదే విలేజ్ వాళ్ళు. నాకు మనుషులైతే తెలుసు కానీ పేర్లు తెలియదు. నేనెవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళెవరో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నేను
నేను పెద్దగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేది తక్కువ. నాన్నగారు అసలు పంపించేవాళ్ళు కాదు. అందుకని పెద్ద తెలీదు. మా చిన్నాన్నగారు కూడా కూర్చున్నట్టున్నారు పీటల మీద. మా పెద్ద చిన్నాన్నగారు అత్తగారి విలేజ్ కూడా ఇదే. మా పెద్ద చిన్నాన్నగారు అత్తగారు, మా ఆరో మేనత్త అత్తగారు ఒకళ్ళే. అంటే అక్కడ కుండ మార్పిడి చేశారు. అందుకని అది. ఈయన మా నాన్నగారు మేనమామ. ఈయన రెండో మేనమామ అండి. పెద్ద మేనమామ గారు రెండో అక్కని చేసుకున్నారు. ఆయన చనిపోయారనమాట. కొంచెం ఇది వల్ల. ఇదిగోండి మా అమ్మను మా తాత, అంటే మా నాన్నగారు మేనమామ గారు భార్య వీళ్ళు. మా చిన్నాన్నగారు పిన్ని కూడా ఉన్నట్టున్నారు అటు సైడ్ ఆపోజిట్. వీళ్ళిద్దరూ వాళ్ళేనా ఏదో మరి. లాంగ్ డిస్టెన్స్లో తీశారు కదా, అందుకని అయితే క్లారిటీ లేదు. మ్యాక్సిమం అందరూ కూర్చుంటారు కదా ఇలాంటి అకేషన్స్ అంటే. ఇదిగోండి ఇక్కడైతే ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. అసలు ధ్వజస్తంభం చూడండి ఎంత ఎత్తులో ఉందో. దాన్ని నిలబెట్టడానికైతే ఇదిగోండి క్రేన్ తీసుకొచ్చారు. అంటే అంత బరువు ఉంది. ఇది చాలా చిన్న గుడి ఉండి జస్ట్ ఒక చాలా తక్కువ డిస్టెన్స్లో ధ్వజస్తంభం అనేది చూశానండి. ఇప్పుడైతే ఎంత పెద్దది చేశారో. అలంకరణ అంతా చూడండి ఎంత బాగుందో కదా. అది ఎంత పట్టుకొని చేయాలి అంటే అందరి సహకారం ఉండాలి కదా. గ్రామస్తులందరూ అయితే ధ్వజస్తంభం అప్పుడు దగ్గరగా ఉంటారు కదా, అలా ఉన్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ధ్వజస్తంభం. ఇదైతే మా ఇంటి దగ్గర నా మామిడికాయ కష్టాలని చెప్పొచ్చు. ఏం జరిగింది ఏంటి అనేది చూపిస్తాను పదండి. ఇదిగో ఇదైతే మా ఇంటికి ఆపోజిట్ అనమాట. మా ఇల్లేమో దక్షిణం వైపు ఉంటుంది, ఈ రోడ్డు ఉత్తరం వైపు ఉంటుంది. అసలు ఈ రోడ్లోకి దీనికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో. మధ్యలో కొంచెం వేపాకుల కోసం ఒక రోజు వెళ్ళి నేనే తెచ్చుకున్నా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి అసలు ఎంత పెద్ద తులసి మొక్క ఉందో. మొక్కలు మరి ఒకటా రెండా అనేది తెలియదు కానీ అసలు ఎంత గుబురుగా పెరిగి ఎంత హెల్తీగా ఉందో చూసారా ఈ రోజుల్లో కూడా. కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో వీళ్ళు అంతా వాళ్ళ ఇంట్లో వేస్టేజ్ వాటర్ అంతా వదులుతారండి. అందుకనో ఏమో ఏదైనా చాలా హెల్తీగా ఉంది మొక్క. అసలు చెట్టు అంతా ఆకులు ఉన్నాయి. నేనైతే ఇంట్లో అయితే ఆకులు లేవు. చెట్టు అయితే పచ్చగానే ఉంది కానీ ఆకులు లేవు. అది తెచ్చుకోవాలి. ఇక్కడ ఉండేది ఇదివరకు మాకు గుడి. ఇది రోడ్డుకి కాలువకి అడ్డం అని చెప్పేసి అది అక్కడ కట్టారు. ఈ మధ్యలో ఇల్లు కూడా ఏం ఉండేది కాదు. ఇదంతా నా పెళ్ళైనప్పుడు అయితే వర్షాకాలం వస్తే మొత్తం మునిగిపోయేది. వ్యవసాయం చేసేవారు. వరి దాళవా సార్వా దాళవా రెండు ఊడ్చేవాళ్ళు. ఇది అసలు ఒక 4 ఏళ్ళు ఏమో పండించారు అంతే. తర్వాత ఇంకా వదిలేశారు. మిగతా వాళ్ళు గేదెల వాటిని కాయించుకోవడం, వాటిని మేత మేపించుకోవడం అట్లా చేసేవారండి ఈ ఏరియా అంతా. అలాంటి ఏరియాలో 2 ఇళ్ళు పడినాయి. ఇంకో కొత్త ఇల్లు కడుతున్నారు. ఈ రైట్ సైడ్ అంతా ఫ్లాట్లు వేసి పడేశారు. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఇదంతా ఒకప్పుడు గవర్నమెంట్ కోర్టులో లాయర్లకి అలాట్ చేసింది. ఇప్పుడు కూడా చాలామంది లాయర్లదే, కానీ వాళ్ళు ఏలూరు నుంచి వదిలి ఇక్కడ విలేజ్కి రారు కాబట్టి అమ్మేసుకున్నారనమాట వేరే వాళ్ళకి. కానీ యాక్చువల్గా ఈ స్థలాలన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు లాయర్లకి అలాట్ చేసిన స్థలాలు ఇవి. చూసారా ఏ గజం చాలా చాలా రేటు పెరిగిపోయింది. ఇది మా ఆంజనేయ స్వామి టెంపుల్. మైక్ ఉంటుంది అంటా కదా అది. అసలు పొరపాటున అదమరపుగా ఉన్నామంటే ఇవన్నీ చచ్చామే. ఎందుకంటే అంత దురద దొండాకు ఇవన్నీ అయ్యే. ఎంత గ్రెయినీగా హెల్తీగా ఉన్నాయంటే మనం ఇంట్లో పోషణ పాలన చేస్తే పువ్వులు కాయలు పెద్దగా రావు. కానీ ఈ దురద దొండాకు కానీ మనకి ఆ మధ్యన ఒక నానుడి ఉంది కదా, ఈ మొక్క గాలి పీల్చితే మనకి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి అని. ఆ మొక్కలో అసలు చెప్పలేము. మీకు చూడండి అది మా చిన్నప్పుడైతే ఆడేవారు. మా అక్కలు బావలు వీళ్ళందరూ ఉంటారు కదా విలేజ్లో. మా మేనత్త గారు అబ్బాయి చిన్న అబ్బాయి అయితే దగ్గరలోనే ఉంటారు. అసలు అది సైలెంట్గా వచ్చేసి అంటించేసేవాడు. అది 2-3 గంటలు మంట వచ్చేసేది. అలాంటి దురద దొండకు ఇదంతా అదే. పొరపాటు నేను హడావుడిగా వెళ్ళినట్లయితే మొత్తం అంటుకుపోయేది కాళ్ళకి. ఎంత పచ్చగా ఉందో. దానికి కాయలు కూడా ఉన్నాయి, కనిపించినాయా మీకు? ఇక్కడ ఉండే మా పిల్లల స్కూల్ వచ్చేసి అంగన్వాడీ అంటాం కదా, ఆ అంగన్వాడీ స్కూల్ని రైట్ సైడ్లోకి మార్చేశారండి. చూడండి
అంతకుముందు రోడ్డు మీద ఉంటే కాస్త సందడి సందడిగా బాగుండేది. ఇగో ఇదంతా ఫ్లాట్లో రోడ్డు, ఇంత రోడ్డు అని ఇస్తారు కదా, ఫ్లాట్లో వేసిన రోడ్డు. ఇగో ఈ మొక్కలే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి జాగ్రత్త అని చెప్పారు అన్నాను కదా. ఈ తెల్ల పూలు ఇవి పక్కన చూడండి, అసలు అది ఎంత నిగారింపుగా ఉందో దురదొండాకు. ఇక్కడైతే ఎవరో కుప్ప వేశారో లేకపోతే పోత పోసారో, ఆ గడ్డి పోత పోసిన గడ్డి అంటే మనకి ట్రాక్టర్ పెట్టి నూర్చిన తర్వాత వడ్లుకి గాలికి తూర్పారబడతారు కదా, అలా ఇది కళ్ళం ఏదో మొత్తానికి. ఎంత చూడండి, చేయాలతో పచ్చగా ఉన్నప్పుడు వచ్చి వీడియో తీసుకోవాలి అనుకున్నా. అప్పుడంతా మంచాన్ని పడుకుని కూర్చోవడం సరిపోయింది కదా, బేరబేరమని ఏడవడం ఇదే సరిపోయింది. ఇంకా నేను వీడియో ఎక్కడ చేశాను, ఇదంతా పొలాలే, చక్కగా వరి పొలాలు 2 పంటలు పండుతాయి ఇక్కడ. ఇదిగో దీనికోసం వచ్చా, గడ్డి కోసం. ఎందుకంటే మనం మామిడికాయలు పండబెట్టుకోవడానికి ఆధునికంగా ఎన్ని బ్యాక్టీరియాలు గాడిద గుడ్లు అన్నీ వేసినా మనం ఆరోగ్యకరంగా మనకు అవకాశం ఉన్నంత వరకు ఇట్లా ఏ బ్యాక్టీరియాలు లేకుండా చక్కగా అయితే, బ్యాక్టీరియా కాదు బ్యాటరీ అనుకుంటా, అదే కాయల్ని బలవంతంగా పండిస్తారు కదండి అది. నేనైతే ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించేయండి. ఇదైతే దువ్వెన చెట్టు. చిన్నప్పుడు నాన్న తీసుకెళ్ళి చేలో కూర్చోబెట్టేవారు, ఇంట్లో అల్లరి చేస్తావేమోనని. అక్క నేను కూర్చొని ఈ దువ్వెనతో తలలు దూకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మొక్క చూస్తే మా అక్క గుర్తొచ్చింది నాకు. ఆ పువ్వు కూడా భలే ఉంటుంది, మన కాటన్ ఫ్లవర్ లాగా, పత్తి పువ్వులాగా ఉంటుంది. ఇంకా అయితే మా ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఇదంతా దారి చూసారా, ఇలాంటి పిచ్చి దారిలో నేను ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ఆ పిచ్చి మొక్కలు అలాగే ఆ దురద దొండాకులు అన్నీ వదిలేసుకొని వచ్చా. ఇక్కడ వేప చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది మా ఉత్తరం వైపు ఎన్విరాన్మెంట్ ఎంత గ్రీనీగా ఉండేదో ఒకప్పుడు కింద పొలాలతో. ఈ గడ్డి కోసం ఇంత దూరం వచ్చాను అన్నట్టు. వీళ్ళంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దారి అంతా ఇటుకరాళ్ళు ఇసుక సిమెంటు పెట్టేసి ఉన్నాయి. ఇదిగో మా ఇల్లు బయట ఉత్తరం వైపు నుంచి మా ఇల్లు ఇలా కనబడుతుంది. మేము ఇంట్లో ఉంటాం కానీ ఇలాంటి ఫొటోస్ తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలని ఎప్పుడూ అనుకోం కదా. చక్క మామిడి చెట్టు, పనస చెట్టు, రామఫలం చెట్లు, ఎదర మామిడి చెట్టు ఇలా కనబడుతుంది చూసారా. వచ్చేసి అయితే ఓ ప్లాస్టిక్ డబ్బా ఎత్తుక్కున్నానండి. కింద పెట్టే అంత ఇది ఇళ్లలో ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అందుకని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బా పెట్టి దాంట్లో అయితే గడ్డి పెట్టాను. అంతకుముందే ఒక 10-12 కాయలు కోసి అయితే చక్కగా ఇలాగా కావు అంటారు కదా, కావు వేయడానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పచ్చికాయలన్నీనేమో అడుగుని పెట్టేశాను. యాక్చువల్గా అయితే మాకు మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తామంటే అడుగున గోని కానీ ఏదన్నా పాతది తెల్ల బట్టలు కానీ వేసి దాని మీద గడ్డి వేసి, గడ్డి మీద మామిడికాయలు పేర్చి మళ్ళీ దాని మీద గడ్డి అనేది వేసి ఆ తలుపు అనేది మూసేస్తాం. అప్పుడు ఆ గది వేడికి ఆ కాయలు అనేది పండు రంగు వస్తాయి అని చెప్పేసి. ఇదేనండి నా పూజ అండ్ మా మామిడికాయల కష్టాలు. మామిడికాయల కోసం నేను చేసిన సాహస యాత్ర. బాగుందా? నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. చక్కగా ఇలాగా మంచిగా నా ఇంట్లో జరిగేవన్నీ మీకు షేర్ చేయడానికి మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చక్కగా మామిడికాయలన్నీ అయితే పెట్టేశాను. కొంచెం పండు రంగు వచ్చినాయి, కొన్ని పిట్టలు తిన్నాయి, అన్నీ కలిపి అయితే పైన పెడుతున్నాయి. ఇంకొంచెం మాగుతాయి కదా అని చెప్పేసి మళ్ళీ పైన ఇంకొంచెం గడ్డి అయితే పెట్టేసి దాని మీద మూత పెట్టేసుకోవాలి. కాయలు బయటకి చూడండి ఎలా కనబడుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంది కదా డబ్బా, అందుకని. ఇదేనండి ఇవాళ వీడియో. ఇంకా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.